మీడియాకు స్వాగతం. తిరువూరు పట్టణ బైపాస్ రోడ్ నందు శ్రీ రఘు ఏజెన్సీ ఇండియన్ గ్యాస్ మేనేజర్ గాంజా కృష్ణమోహన్ సర్కార్ ఇండియా న్యూస్ తో మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కేవలం గ్యాస్ అనేది కృత్రిమ కొరత మాత్రమేనని, ప్రతి ఒక్క వినియోగదారునికి గ్యాస్ అందుతుందని తెలిపారు. గ్యాస్ కొరత ఉందంటూ దళారులు డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని, దళారుల మాట ఎవరు నమ్మకూడదని గాంజా కృష్ణమోహన్ గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. వినియోగదారులకు ప్రతిరోజు 500 సిలిండర్లకు పైగా ఇస్తున్నామని, ప్రతిరోజు గ్యాస్ బండి వస్తుందని, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని, దళారుల చేతిలో ఎవరు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. శ్రీ రఘు గ్యాస్ ఏజెన్సీ ఇండియన్ గ్యాస్ తిరువూరు మేనేజర్ కృష్ణమోహన్ మాట్లాడుతున్నాను. గతంలో ఆల్రెడీ ఈ గ్యాస్ విషయం మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా అలజడి చెందవద్దని చెప్పేసి అన్నాను. ఇది కృత్రిమ కొరత అని చెప్పాను, అది వాస్తవమే. ఈ గ్యాస్ కొరత ఉందనే ఒక కుంటి సాగుతో దళారులు డబ్బులు పోగేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నేను మరలా చెప్తున్నాను, వినియోగదారులు ఎవరు కూడా దళారులు మోసపోతే మాటలో పడకండి. నిన్న మొన్న 2 రోజుల్లో 1050 సిలిండర్ డోర్ టు డోర్ డెలివరీ చేశాము. నిన్న 550, మొన్న 550 సిలిండర్లు ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ 500 సిలిండర్లు మేము డోర్ డెలివరీ చేస్తాము. అంతర్జాతీయంగా ఉన్న సమస్యలు సర్దుమరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ రేటు కూడా మీరు చూశారు. గతంలో బ్యారెలు $110 ఉన్నటువంటి రేటుని $96 తగ్గించడం జరిగింది. అంతర్జాతీయంగా మరి సమస్య సర్దుమరగడం కారణంగానే ఆ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గించడం జరిగింది. మా సేల్స్ ఆఫీసర్ గారు ప్రతి విషయాన్ని మరి జస్వంత్ రెడ్డి గారు పరిశీలించి అడిగిన వెంటనే లోడ్లు ఇవ్వడం, మేము అనుకున్న విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇక 4-5 రోజుల్లో ఇంకా మీకు సులభంగా సిలిండర్లు వచ్చే అవకాశం ఉంది. మనకి కావలసినటువంటి గ్యాస్ మనకి అందుబాటులో ఉంది. ఓడల ద్వారా మనకి రవాణా అయ్యే ఓడలు కూడా వచ్చి ఉన్నాయి. ప్రతిరోజు లోడ్ వస్తుంది. గతంలో మనకి 2 రోజులకు ఒకసారి వచ్చే లోడ్ని ఈరోజు ప్రతిరోజు ఒక లోడ్ పంపిస్తున్నారు మాకు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎవరు కలత చెందకండి. అనవసరంగా దళారు చేతిలో పడి డబ్బులు మోసపోకండి. అధికారులు కూడా దాడులు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు బాధపడేది ఎవరంటే హోటల్స్ వాళ్ళు బాగా బాధపడుతున్నారు. వాళ్ళు నిజంగా కమర్షియల్ సిలిండర్ వాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మేము కొంత షాక్ పెట్టేవాళ్ళము. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు కొంచెం ఇట్లాంటి సమస్య వస్తుంది కాబట్టి ఈ డొమెస్టిక్ సిలిండర్ మీద ఆధారపడకుండా కమర్షియల్ సిలిండర్ తీసుకుని వ్యాపారపరమైన అవసరాలకి వ్యాపార సిలిండర్ మాత్రమే వాడుకుంటే ఈ సమస్య రాదని చెప్తున్నాను. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎవరికి కూడా గ్యాస్ ఇబ్బందులు రావు. అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు. మా ఐఓసీ అధికారులు సహకరిస్తున్నారు. మా సేల్స్ ఆఫీసర్ గారు చాలా సహకరించి జస్వంత్ రెడ్డి గారు మీరు అడిగిన వెంటనే లోడ్లు ఇస్తున్నారు. ఈవేళ కూడా లోడ్ ఇస్తున్నారు. మళ్ళీ 500 సిలిండర్ అర్ధరాత్రైనా సరే మీకు ఇంటింటికి డెలివరీ చేస్తాము. అందరూ సహకరించాలని వినియోగదారులతో కోరుతాను. జై హింద్.